డయాబెటీస్ అనేది పురుషుల్లో ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగి దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అంటే సింథసిస్, తర్వాత మెచ్యురేషను, తర్వాత వాల్యూము, మొటిలిటీ, ఈవెన్ స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ జరగటం జరుగుతుంది. దీనివల్ల ఎంబ్రో ఫార్మేషన్ పూర్ ఉంటుంది. అలాగే ఇంప్లాంటేషన్ కూడా ఎంబ్రో పూర్ డెవలప్మెంట్ వల్ల ఇంప్లాంటేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని ద్వారా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోగలిగితే అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, కరెక్ట్ డైట్ తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్ వల్ల షుగర్ కంట్రోల్ చేసుకోగలిగితే స్పర్మ్ మీద ఉండే ఎఫెక్ట్స్ తగ్గి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే డయాబెటీస్ అనేది ఫీమేల్స్లో కూడా ఎక్కువ శాతం ఈ మధ్య చూస్తున్నాము. ఫీమేల్స్లో ఎలాగంటే ఇన్ఫర్టిలిటీ ఎలాగ కాజ్ చేస్తుంది అంటే షుగర్ లెవెల్స్, డయాబెటీస్ అంటే పీసీఓడి ఉండి దానివల్ల ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ డెవలప్ అవ్వచ్చు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది క్రమేణా అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది. తర్వాత డెలివరీ అయినాక షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వచ్చు. దీనికి చేయవలసిందల్లా రెగ్యులర్ డైట్, ఎక్సర్సైజెస్, రెగ్యులర్ ట్రీట్మెంట్ ఫర్ షుగర్ కంట్రోల్ చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ రెడ్యూస్ చేయొచ్చు.